వబర్కాతు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని మరి సిరిసిల్ల మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు ఒక సందేశం ఇద్దామని ఈరోజు మరి పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా బక్రీద్ పండుగను ముస్లిం సోదరులందరూ భక్తి శ్రద్ధలతో త్యాగాలకు గుర్తుగా ఈ పండుగను చేసుకుంటారు. దానికి తరతరాలుగా నుండి మరి నిన్ననో మొన్ననో మొదలైన పండుగ ఏం కాదు. కాబట్టి ప్రతి ముస్లిం సోదరులు మరి ఈ పండుగకు మరి జంతు బలి ఇవ్వడం, ప్రతి ఒక్కరి పేరు మీద మరి దాన్ని బంధుమిత్రుల్లో పంచడం, ఇది తరతరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ సాంప్రదాయం. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారతదేశంలో ఒక విభిన్నమైన వైఖరి, అవగాహన లేకుండా కొందరు అంటే ప్రతి ఒక్క ప్రజల్లో ఏ జంతువును బలి ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదనే అవగాహన లేదు. కాబట్టి మరి భారతదేశాల చట్టాలకు అనుగుణంగా ఆవును అంటే 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల వ్యవసాయానికి రాని గేదెలను మాత్రమే బలి ఇచ్చే అవకాశం ఉన్నది. అయినా కూడా ఆ హిందూ సోదరుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో మరి ఈసారి ఆవులను బలి ఇవ్వకూడదు అనే ఒక మరి భారతదేశంలోని మత పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందుకు ప్రధాన కారణం ఈ ఆవుల మీద రాజకీయం చేస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలనుకునే రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదని చెప్పి నిర్ణయించి ఈసారి ఆవులనే కాదు పెద్ద జంతువులను దేన్ని కూడా బలి ఇవ్వకూడదు. స్తోమత ఉన్నవాళ్ళు మాత్రమే గొర్రెలను, మేకలను దానికి అనుగుణంగా ఏదైతే ఈ పండుగకు బలి ఇవ్వాల్సిన అవసరం ఉన్నదో చిన్న జంతువులను మాత్రమే బలి ఇచ్చుకొని పండుగ చేసుకోవాలని చెప్పి ఒక కృతనిశ్చయంతో అందరికీ అవగాహన కల్పిస్తున్నాం. దాదాపుగా గత నెల రోజుల నుండి మేము ప్రతి ఒక్కరికి మరి అవగాహన కల్పిస్తూ మొన్న మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా మాకు దీనికి సంబంధించి కొన్ని సూచనలు చేశారు. అయినా కూడా దీనికి సంబంధించిన విధి విధానాలు ఇంతవరకు ముస్లింలకు కానీ, హిందువులకు కానీ, ఏ మతస్థులకు కానీ ఇంతవరకు అసలు దీనికి విధి విధానాలు ఏమున్నాయనే సూచనలు కూడా ఎవరికి తెలియదు. ఏంటంటే కొందరు వ్యక్తిగత కక్షల ద్వారా కానివ్వండి, రాజకీయంగా లబ్ధి పొందాలని ఒక దీన్ని సాకుగా వాడుకొని ప్రజల మధ్య వైషమ్యాలు, విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకున్న వారికి మరి దీన్ని ఒక గుణపాఠం కావాలని మేము కూడా దీన్ని పూర్తిగా ఈసారి ఆవులను కానీ, గేదెలను కానీ దాదాపుగా ఎవరు కూడా బలిపోద్దని చెప్పి అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. ముస్లిం సోదరులు కూడా ప్రతి ఒక్కరు కూడా మరి దీనికి సహకరిస్తున్నారు. నేను రైతులను కూడా వేడుకుంటున్నాం, మా ముస్లింల సమాజం పక్షాన కూడా రైతులను కూడా కసాయిలకు ఎట్టి పరిస్థితుల్లో మీ ఆవులను అమ్మకూడదు. అలాగే ప్రభుత్వాన్ని కూడా మేము ఈ మా ముస్లిం సోదరుల పక్షాన ఒక డిమాండ్ కానివ్వండి, మేము ఒక తీర్మానం కూడా చేస్తున్నాం. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. ఇలా ప్రకటిస్తే ఎవరు కూడా ఆవులను కొనడం కానీ, అమ్మడం కానీ జరగదు. కాబట్టి దీనికి ఒక పులి స్టాప్ చేయాలంటే, పులి స్టాప్ పడాలంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ బక్రీద్ పండుగ లోపలే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని చెప్పి మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. बिरादरान इस्लाम अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह आज इंतज़ामिया मसाजिद कमेटी सिलसिला की जानिब से तमाम ज़िम्मेदारान के ज़ेर निगरानी ये जो है ना प्रेस मीट रखा गया है। इसकी खुसूसी वजह ये है कि ईद के मुताल्लिक इसको रखा गया है। इसकी ख़ास वजह ये है कि इंशाअल्लाहुल अज़ीज़ ईद की नमाज़ ईदगाह पर ठीक 7:30 बजे होगी। छूट जाने वालों के लिए 8 बजे मदीना मस्जिद में इसका जमात का अहतमाम रहेगा। साथ ही साथ अल्हम्दुलिल्लाह इस मरतबा राजन्ना सिलसिला डिस्ट्रिक्ट में से अल्हम्दुलिल्लाह 9 या 10 लोग हज के लिए जा चुके हैं। अल्लाह तबारक व तआला उनके हज को अपनी बारगाह में शरफ़ कबूलियत अता फ़रमाए।
اور ان کے برکتوں سے ہم سب کو حج کے سفر کی مبارکبادی ہم سب کو پیش کرتے ہیں۔ ساتھ ہی ساتھ یہ جو بقرعید ہے یہ اسلامی تاریخ کے اعتبار سے اس کا بہت بڑا مقام ہے، یہ بہت بڑی عید اسلامی اعتبار سے مانی جاتی ہے، تو اس کے متعلق خصوصی جو ہے نا توجہ اس بات کی رہے گی کہ الحمدللہ اس مرتبہ انتظامیہ مساجد کمیٹی کی جانب سے بھی کوئی بڑے جانور کی قربانی کے لیے کوئی اعلان نہیں کیا گیا ہے تاکہ لوگ اس سے پرہیز کریں، کیونکہ صورتحال میں ہندوستان میں جو حالات بن رہے ہیں بڑے جانور کو لے کر، چاہے وہ گائے ہو بیل ہو، اس کو تمام چیزوں کو ایک ہی میں ملا کر جو ہے نا لوگوں کو ہراساں بالخصوص مسلمانوں کو پریشان کرنے کا ایک پروگرام چل رہا ہے۔ بالخصوص انتظامیہ مساجد کمیٹی سلسلہ یہ چاہتی ہے کہ عوام الناس بڑے جانور کی قربانی سے سختی کے ساتھ پرہیز کریں، اس میں بھی خاص طور پر گائے سے بالکل پرہیز کرنا ہے، کیونکہ یہ جو گائے ہے یہ اس میں ہمارے ہندو بھائی کی بہت بڑی ایک آستھا ہے، اس سے اس کی بہت بڑی ان کی امیدیں ہیں، تو اسلام بھی یہ کہتا ہے کہ جو ہمارے دوسرے بھائی جس کا احترام کرتے ہیں ہم بھی اس کا احترام کرنا چاہیے۔ ہم سب کو چاہیے قربانی ہی نہیں بلکہ ہمیشہ کے لیے گائے کے قربانی ہو یا گائے کے ذبیحہ ہو، اس سے پرہیز کرنے کی جو ہے نا ہم سختی کے ساتھ کوشش کرنی چاہیے اور اس پر عمل کرنا چاہیے۔ اور انتظامیہ مساجد کمیٹی کے زیر نگرانی الحمدللہ یہاں پر جتنے بھی ہمارے ماجی صدور ہے، موجودہ انتظامیہ کمیٹی کے جتنے بھی ذمہ داران ہیں، ان کی ذمہ داری کے ساتھ ہم سب ایک ہو کر اس بات کی جو ہے نا وضاحت کرتے ہیں، اس بات کا اعلان کرتے ہیں کہ حکومت ہند بالخصوص گائے کو جو ہے نا نیشنل اینیمل گھوشت کیا جائے، تاکہ اگر نیشنل اینیمل اس کو گھوشت کریں گے تو سب اس کا احترام کریں گے، بیچنے والے بھی اس سے پرہیز کریں گے، خریدنے والے بھی اس سے پرہیز کریں گے، اور اس طرح گائے کی جو ہے نا عزت و تکریم اور اس کی حفاظت کرنے کا ایک صحیح موقع رہے گا۔ اللہ تبارک و تعالیٰ ان تمام معاملات کو اپنی بارگاہ میں شرف قبولیت عطا فرمائے۔ السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ۔